డిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత ఒక మంచి కార్యక్రమం ఈరోజు ఆలూరు నియోజకవర్గం నుంచి ఆదోని సబ్ కలెక్టర్ ఆఫీస్ వరకు ఒక బ్రహ్మాండమైన పాదయాత్ర ఈరోజు హెబటం నుంచి మొదలు పెట్టడం జరిగింది. ప్రధాన కారణం రోడ్డు దయనీయమైన పరిస్థితిలో ఈరోజు ఉన్నది. దగ్గర ఒక 15 కిలోమీటర్లు నరకం అనేది చూస్తూ ఉన్నారు, చూడబోతున్నారు. దానికి అందుకోసం ఒక ఫుల్ స్టాప్ పెట్టాలనే ఉద్దేశంతో ఈరోజు మా మిత్రులైనటువంటి వామపక్షాలు అయితేనేమి, కాంగ్రెస్ పార్టీ, ఎంఆర్పిఎస్, ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ, మహిళా సంఘాలు, బిఎస్పి అన్నీ కలుపుకొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా సక్సెస్ చేయడం జరిగింది. మా ప్రధాన ఉద్దేశము, ప్రధాన డిమాండ్ కూడా ఏమంటే, పాలకులు ఎవరు పాలించారో, ఎవరు దానికి రికగ్నిషన్ చేసి టెండర్లు పిలిచి దానికి ముందుకు పోవాలనుకున్నారు, ఇంతవరకు దానికి అతోగతి లేదు. మేము ఒకటి డిమాండ్ చేస్తున్నాం, వాళ్ళని బ్లాక్ లిస్ట్లో పెట్టండి, వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. వాళ్ళు ఒకవేళ మొబిలైజేషన్ అడ్వాన్స్ ఎంత తీసుకున్నారో వాళ్ళు ఎన్ని కట్టాలి, వాళ్ళ మీద క్రిమినల్ కేసులు బుక్ చేయాలి. ఏ దానికోసం ఇంత పెద్ద ప్రధాన రహదారి అయినటువంటి మన ఏపీకి కర్ణాటకకు ఒక కలుపుకునే రోడ్డు ఎంత దయనీయ పరిస్థితిలో, డబుల్ రోడ్డు ఆర్ఎన్బి రోడ్డు ఉందంటే అంత దయనీయ పరిస్థితిలో ఉంది. అందుకోసమే మా ప్రధాన డిమాండ్ ఏంటంటే, ఆ రోడ్డు వేసేంత వరకు ఖచ్చితంగా మేమైతే పోరాటం చేస్తాం. అవసరమైతే నిరాహార దీక్ష చేస్తాం. అవసరమైతే ఆదోని, ఆలూరు, ఆ చుట్టుపక్కల ఏ నియోజకవర్గాలలో ఈ రోడ్డు పోతాయో ఖచ్చితంగా బంద్ను కూడా పిలుపునివ్వడానికి కూడా మేము ముందుంటామని చెప్పి ఈ సభాముఖంగా తెలుసుకుంటున్నాను. ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇంతమంది పెద్ద ఎత్తున మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సార్, ఈ రోడ్డుకు ₹1 కోట్ల శాంక్షన్ అన్నాయని చెప్తున్నారు. ఇంతవరకు వాటి విషయంలో ఆలస్యం చేసినారు. వాళ్ళ పేర్లు చెప్పలేము, మీరు శిక్షించామన్నారు. అదే పేర్లు ఎందుకు, ఇప్పుడు బ్లాక్ లిస్ట్ లో పెట్టమని చెప్పి మనం అడుగుతున్నాం. బ్లాక్ లిస్ట్ లో పెట్టిన తర్వాత ఒకవేళ వాళ్ళు మొబిలైజేషన్ అడ్వాన్స్ తీసుకుంటే వాళ్ళు ఎన్ని కట్టాలి, వాళ్ళ మీద క్రిమినల్ కేసులు కూడా బుక్ చేయాలి. అందుకోసమే దానికి మెమరాండం ఇవ్వడానికి ఈ రోజు సబ్ కలెక్టర్ గారికి మనం ఒక మెమరాండం ఇస్తున్నాం. దాని మీద ఫుల్ డీటెయిల్ ఎంక్వైరీ వేయమని కూడా మనం అడుగుతున్నాం. పేర్లు చెప్పండి, అన్ని బయటకు వస్తాయి, రాబోయే రోజుల్లో అన్ని బయటకు వస్తాయి. ఇక్కడ రోడ్ శాంక్షన్ అయిందని చెప్పి, డబ్బులు వచ్చాయని చెప్పి భూమి పూజ చేసి పని కూడా ప్రారంభించారు. కేవలం ఒక రోజు పని చేసి ఆ తర్వాత ఆపేశారు. అంటే దీంట్లో అధికారుల నిర్లక్ష్యం ఉందా, లేకపోతే నాయకుల? అదే అందుకోసమే సబ్ కలెక్టర్ గారికి ఒకవేళ తెలియకపోతే మేము వాళ్ళకి మెమరాండం ద్వారా తెలిసేటట్టు ప్లాన్ చేస్తాం. దాని మీద ఎంక్వైరీ వేయమని చెప్తాం. ఎవరెవరు దోషులు ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించవలసిందిగా మా సబ్ కలెక్టర్ గారిని కూడా కోరడం జరుగుతుంది ఇప్పుడు. థ్యాంక్ యూ.